హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏజీ గేమర్స్ ఛానల్. వచ్చేసి మన ఫ్రీ ఫైర్లోకి పోతున్నాము. ప్రస్తుతానికి అయితే నేను 65 లెవెల్ ర్యాంక్లో అయితే ఉన్నాను. ఇది నా పెట్టు, మీరు చూసింటారు. సో నా పెట్ పేరు వచ్చేసి చోటు. సో ఆలస్యం చేయకుండా మనము గేమ్లోకి చూసేద్దాం. యాక్చువల్గా మర్చిపోయాను చెప్పడం, నేను సిఎస్లో అయితే గ్రాండ్ మాస్టర్ ర్యాంక్ అనేది చేరుకున్నాను సక్సెస్ఫుల్గా. సో ఇంకా చెప్పాలి అంటే అయితే మీకు క్లియర్గా చూపిస్తున్నట్లయితే మీరు నమ్ముతారు. సో ఇది సిఎస్ ర్యాంక్ 51 స్టార్స్ అనేది నాకు వచ్చినాయి. సో ఐఎమ్ ఏ గ్రాండ్ మాస్టర్ నా. సో ఇప్పుడైతే నేను పిఆర్ గేమ్ని ప్లాటినం నుంచి యాక్చువల్గా డైమండ్ లీగ్ 1కి ఎట్లా వచ్చాను అని చెప్పేసి ఒక మ్యాచ్ హైలైట్ అనేది మీకు నేను సక్సెస్ఫుల్గా చూపించడం అనేది జరుగుతుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, ఆలస్యం చేయకుండా గేమ్లోకి వెళ్ళిపోదాం. ఇది హైలైట్స్ మాత్రమే ముందే చెప్తున్నాను. సో నేనైతే బుల్జాయి ప్లేస్ అయితే దిగుతున్నాను. అక్కడ డైరెక్ట్ మనం హైలైట్స్కి వెళ్తున్నాను నేను. ఆల్ ఎలిమినేషన్స్ అని అవైలబుల్ ఉన్నాయి. సో నా ఫస్ట్ అటాక్ అనేది జరిగింది. ఆల్మోస్ట్ నేను చచ్చిపోతానేమో అనుకున్నాను, బట్ హెడ్ షాట్ బడి నన్ను బతికించింది. మన ఆగ్ 1 కనుక్కుని చంపడం అనేది జరిగింది. సో ఇది నా సెకండ్ కిల్ అన్నట్టు. ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయాడు. ఓకే అని చెప్పేసి నేను వాలంటీర్ దగ్గర నిలుస్తున్నాను. ఈ సెకండ్ ఎలిమినేషన్ ఇది కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ ఇద్దరిని చంపేస్తాను. ఇంకా సామాన్య చంపుతాను కూడా. మీకు చూడండి గేమ్లో మనం ఇంకోటి వచ్చింది. అమ్మ వీరు కూడా అయిపోయాడు. అయిపోయాయి దీంతో కొత్త అవుతబడి చచ్చిపోయాడు మంచిగా. సో వీళ్ళని కథం తీసిన తర్వాత నాకు 3 kills అయితే జరగడం అనేది జరిగింది. 4th kill హైలైట్స్లోకి అయితే వచ్చేద్దాం. ఇక్కడ ఒక పర్సన్ ఉంటుంది లెఫ్ట్ సైడ్. సౌతర్ పడేస్తుంది. అయిపోయింది క్వాడ్రా కిల్ అన్నట్టు. ఇప్పుడు ఒకేసారి ఇద్దరు వస్తారు. ఇద్దరిని కూడా ఎట్లా ఎట్టి చంపేస్తున్నాం మీరే చూడండి. ఇక్కడ ఒక డౌన్. ఇప్పుడు దీన్ని వెతుక్కుని ఇంకోటి వస్తాడు. వచ్చేసిండు. సో ఆల్మోస్ట్ ఫినిష్ అవుతాడు. దీంతో బట్టి ఎందుకని చెప్పి దీంట్లో పెట్టేస్తాను. సో ఇది దాన్ని ఒకేసారి ఇంకో 2 kills అనేది చేయమని మొత్తానికి 6 kills చేశాను. ఎట్లయితే ఈలోపు నేను ఎక్కేసాను అన్నట్టు. ఇది ఏమంటారు, ట్రైన్ ఎక్కేసి ఇక్కడ ఒకటి చంపేశాను. ఇది 7th kill. బట్ ట్రైన్లో నేను చంపాను కనుక ఆ కిల్ అనేది నాకు రాదు. ఇక్కడ నేను నా టీమేట్స్ అంటే చనిపోయింది అన్నట్టు వాళ్ళకి రివైవ్ చేయడానికి వచ్చాను. ఇక్కడ ఇన్యాక్టివ్ పర్సన్ అయితే ఎవడు ఉన్నాడు, వాడు నాకు దొరికింది. ఇన్యాక్టివ్ నా కొడుకు తీసుకుని కూడా కొట్టేసాను వాడిని. దిల్లో మా వాళ్ళకి రివైవ్ ఇచ్చేసాను. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ హైలైట్ వచ్చేసి ఇదే ప్లేస్లో ఇక్కడ అయితే మొత్తం స్క్వాడ్ అంతా నా మీదకి రష్ వచ్చింది అన్నట్టు. నా మీదకి నా టీమేట్ ఉన్నాడు. సో ఇక్కడ ఒకరైతే అటైతే కింద మీద పడి డౌన్ చేసి చంపగలిగాను. ఈలోపే పట్ట నా మీద అటాక్ అయింది. నేను చనిపోవడం మళ్ళీ జరిగింది. మళ్ళీ నాకు టీమేట్ వచ్చి మళ్ళీ వీడే వాడు ఇన్యాక్టివ్ కోసం మళ్ళీ దొరికింది. మళ్ళీ వాళ్ళు చంపాను. ఇది నా 9వ కిల్.